హాయ్ అండి. చంద్రబాబు నాయుడు గారు నమస్కారం అండి. మీరు ఖచ్చితంగా వర్మకి వర్మని శిక్షించాలండి. అందులో ఏమాత్రం కూడా మీరు ఆలస్యం చేయకూడదని మీ తెలుగు సోదరులు, తెలుగు తమ్ముళ్ళే కోరుకుంటున్నారండి. ఎందుకంటే వర్మ తన వాగుడు ఎట్లా వాగుతున్నాడంటే, నేను ఇక్కడే పుట్టాను, పిఠాపురం నేను పుట్టాను. ఎక్కడి నుంచో దత్తత వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తూ ఊరుకోను నేను అని మాట్లాడుతున్నాడు. అంటే ఇండైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ గారిని దత్తత తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. పిఠాపురం దత్తత వచ్చాడు అని ఒక భావం వచ్చేట్టు మాట్లాడాడు. అది పిఠాపురం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారండి. అది నెమ్మదిగా పాకి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పాకిందది. అది కొంచెం జన సైనికులకి కష్టంగా, అయిష్టంగా ఉందండి ఆ పదం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం అన్నాడు దత్తత అని. ఇక తెలుగుదేశం నాయకుడు కూడా దత్తత అని అంటే అది ఎంత తప్పో ఒకసారి మీరు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా మీరు వర్మకి శిక్ష పడేట్లు చేయాల్సిందే. సస్పెండ్ చేస్తారో లేకపోతే పనిష్మెంట్ ఇస్తారో ఏదో ఒకటి మీరు చేయకపోతే ఈ యొక్క కూటమి బంధాలకి చాలా కష్టం అవుద్దని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. ఒకటే, వర్మ నువ్వు కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపో. కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోతే నీకు బాగా చెప్తాడు, నేర్పిస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు. లోకల్ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి, అతను ఎక్స్పర్ట్ కేసీఆర్ ఈ విషయంలో. అలాగే తెలంగాణ కోసం ఆంధ్ర వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. నువ్వు కూడా పిఠాపురం నేనే పోటుగాడిని, నేనే పుట్టాను, పవన్ కళ్యాణ్ పుట్టలేదని మాట మాడుతున్నావు కదా, అది ఎంత తప్పో నీకు తెలియట్లేదు. నీకు ఒకసారి కేసీఆర్ దగ్గర ఇంకా ట్రైనింగ్ ఇస్తాడు, అప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడచ్చు నువ్వు. తప్పుడు ఎదవ. వర్మని టీడీపీ పార్టీ శిక్షించకపోతే వర్మ టీడీపీ పార్టీని మింగేయడం ఖాయమని తెలుగు తమ్ముళ్ళు అనుకుంటున్నారండి. టీడీపీ నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పల్లా శ్రీనివాసరావు గారు వర్మ విషయంలో ఇమ్మీడియట్‌గా నిర్ణయం తీసుకొని అతన్ని పనిష్మెంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా జనసేనతో విభేదాలు రావడం ఖాయమని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. మేము అంటలేదు, జన సైనికులు అంటలేదండి మేము. తెలుగు తమ్ముళ్ళు, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారని ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పల్లా శ్రీనివాసకి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.